దేవుడు మనతో మాట్లాడుతూ చక్కటి సలహా ఇస్తున్నాడు. మరి భూమి మీద ఎలా బ్రతకాలి, బ్రతకవలసినటువంటి విధి విధానాల గురించి దేవుడు మనకు నేర్పిస్తూ ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, సమాజంలో మనం బ్రతకడానికి, సమాజంలో దేవుని ప్రేమను పంచడానికి వాదోపవాదనలు పెట్టుకునకుండా సమాజంలో నానా రకాలైనటువంటి మనుషులు ఉంటారు గనక మరి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్న సంగతిని గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఎవరితో ఎక్కువగా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో వాదన పెట్టుకోవాలి, ఎవరితో వాదన పెట్టుకునకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూ సామెతల గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గానీ మూర్ఖ పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు అనేటువంటి కడైన మనకు అంటే దేవుడు మనతో మాట్లాడుతూ పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చును గానీ మూర్ఖ పనులు చేయ వారికి చాలా దూరంగా ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయం 12వ వచనం అదే సామెతలు, పగ కలమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును అంటాడు. పగ ఏం చేస్తుందంటే కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషాన్ని కప్పు వేస్తుంది. అంటే మనము ప్రేమ కలిగి బ్రతకడానికి మనము ఎల్లవేళలా మనము ప్రయత్నిస్తాము, ప్రయాసపడదాము. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక అట్టి ప్రేమలో మనం అందరం కూడా పాలివారమై సమాజానికి దేవుని ప్రేమను పంచడానికి మనము ఎల్లప్పుడూ సిద్ధ మనసుతో మనము పరిశుద్ధపడి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమనే దేవుని వాళ్ళ